హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కోర్టులో మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలకైతే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారో, ఏ జిల్లాలో అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆయా జిల్లాల్లో మీకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారో, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మనం districtname.ap.government.in వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ కోర్టు ఉద్యోగాలు వచ్చేసరికి districtname.dcourts.government.in. ఓకే, మనకి మీ జిల్లా నేమ్ టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లా అయితే కనుక gunturu.dcourts.government.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నోటీసెస్లో రిక్రూట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మీ జిల్లాలో నోటిఫికేషన్ ఉంటే కనుక అక్కడైతే డిస్ప్లే అవుతుంది. గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ మనకి మార్చి 23 విడుదల చేశారు, ఏప్రిల్ 15వ తారీఖు చివరి తేదీ. అలాగే కర్నూలు జిల్లాలో కూడా మనకి కోర్టులో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ మార్చి 18న విడుదల చేశారు, ఏప్రిల్ 11వ తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. మిగతా జిల్లాలు కూడా చెక్ చేస్తూ ఉండండి. రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆ జిల్లాలో కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇంకేదైనా అప్డేట్ వస్తే కనుక వేరే జిల్లాలో మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి 2 జిల్లాలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కృష్ణాలో వేశారు కానీ మళ్ళీ అయితే క్యాన్సిల్ అయితే చేశారో. వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఈ కర్నూలు జిల్లాకి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే దీంట్లో హెడ్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒక పోస్ట్ ఉంది, స్టెనోగ్రాఫర్ ఒక పోస్ట్ ఉంది, అటెండర్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఆల్రెడీ రిటైర్ అయిన ఎంప్లాయీస్కి అయితే క్వాలిఫికేషన్ ఇక్కడ పైన ఇచ్చారు. ఓకే, అలాగే అవుట్ సైడర్స్ అంటే ఓపెన్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది పైది ఒకటే చూసి ఇది కేవలం రిటైర్ వాళ్ళకి ఏమో అని అనుకుంటారు. రిటైర్ వాళ్ళకి అయితే క్వాలిఫికేషన్ పైన ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఫర్ అవుట్ సైడర్స్ అని చెప్పి కింద క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే మీరు డిగ్రీ చేసి ఉండి మనకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో. దాంట్లో హైయర్ గ్రేడ్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే టెక్నికల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది కూడా హైయర్ గ్రేడ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మనకి డిగ్రీతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేసే టైప్ రైటర్లో హైయర్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ అలా క్వాలిఫికేషన్ అనేది కూడా నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏదో ఒకటి, అంటే మీరు డిగ్రీలో కంప్యూటర్ ఆపరేషన్ చేసినా లేదా మీకు నాలెడ్జ్ ఉన్నా సరే సరిపోతుంది. మెయిన్గా మీకు కావాల్సింది మాత్రం డిగ్రీతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేసే మనకి టైప్ రైటింగ్ ఎగ్జామ్లో హైయర్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే మనకి ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలకు అయితే కనుక 7వ తరగతి పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ విల్ బి కన్సిడర్ ఎలిజిబుల్, బట్ దోస్ హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షెల్ నాట్ బి కన్సిడర్ ఎలిజిబుల్. అంటే మీరు 10వ తరగతి పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా డిగ్రీ ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. 7వ తరగతి పాస్ కానీ 8వ తరగతి లేదా 10th పాస్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా పర్లేదు, కానీ అంతకు మించి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది కూడా గమనించండి. అలాగే ఏజ్ వచ్చేసరికి 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. 1/7/2023 నాటికి మనకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఇస్తారు. ఓకే, ఇదొకటి గమనించండి. అప్లికేషన్ అనేది మీకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూలు రిలేటెడ్గా మనకైతే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీకు జత చేయాల్సిన సర్టిఫికేట్స్ మనకి మార్క్ లిస్టులు కానీ, టెక్నికల్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కౌంట్ చేసే టైప్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉంటే కనుక అవన్నీ జత చేసి మీరు సెల్ఫ్ అటిస్టెడ్, ఓకే అటిస్టెడ్ కాపీస్ అని అడుగుతున్నారు, సెల్ఫ్ అటిస్టెడ్ కాదు, మనకి గెజిటెడ్ ఆఫీసర్ చేత అటిస్టేషన్ అయితే చేయించమంటున్నారు. అంటే మీరు గ్రీన్ పెన్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో జిరాక్స్ మీద వాళ్ళు సైన్ చేయించాలి. The desired eligible person can submit their application with the latest passport size photo duly attested by the gazetted officer. మీ పాస్పోర్ట్ సైన్ ఫోటోగ్రాఫ్ పైన కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే చేయించమంటున్నారు. అలాగే బయోడేటా పర్టికులర్స్ కూడా మనకి అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రెలవెంట్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జత చేసి సెల్ఫ్ అడ్రస్డ్ పోస్టల్ కవర్ అనేది 35 రూపాయలది మీరు దాని మీద యాడ్ చేసి మీరైతే అప్లికేషన్ అనేది అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 11వ తారీఖు 5 గంటల లోపల అప్లికేషన్స్ అనే వాటిని అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి ఇక్కడ ఫోటో అంటించి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ చేత అయితే మీరు సైన్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే జిరాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ పెన్ చేత సైన్ చేసి స్టాంప్ అయితే చేయించాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ జత చేసి అక్కడ ఏదైతే మెన్షన్ చేసిన అడ్రస్ ఇచ్చారో
అక్కడికి మీరు వెళ్లి మీరు అప్లికేషన్స్ అనే వాటినైతే సబ్మిట్ చేయాలి. మీకు నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కూడా పూర్తి వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి, కాంట్రాక్ట్ జాబ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలంటే క్వాలిఫికేషన్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. అలాగే గుంటూరు జిల్లాలో అయితే మనకి స్టెనో టైపిస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఖాళీ ఉంది. ఏజ్ సేమ్ 18-42 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. డిగ్రీతో పాటుగా మనకి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే టెక్నికల్ క్వాలిఫికేషన్ టైప్ రైటింగ్ హైయర్ అనేది, అలాగే మనకి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ గాని, ఈక్వలెంట్ గాని పాస్ అయ్యి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఈమెయిల్ వీటి మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని అయితే అడుగుతున్నారు. ఓకే. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఓన్లీ స్టెనోగ్రాఫర్. ఏప్రిల్ 15వ తారీఖు లోపల మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని, ఫిజికల్‌గా గాని వెళ్లి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, మీకు 2 కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మిగతా జిల్లాలో ఏదైనా అప్డేట్ వస్తే గనక మీకు అట్‌లీస్ట్ వీడియో చేయకపోయినా టెలిగ్రామ్‌లో అయినా సరే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించిన కాంట్రాక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మోస్ట్‌లీ వీటికి సంబంధించి ఎలక్షన్ కోడ్స్ అవి ఉండవనుకుంటా. అందుకే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎలక్షన్ కోడ్ రాకముందే వీటికి సంబంధించి న్యూస్ అనేది అయితే మనకి ఆల్రెడీ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసుంటారు. మనమైతే కొంచెం లేట్‌గా అయితే చెప్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా విడుదలనేవి ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనకి అవేర్‌నెస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు. చాలా తక్కువ మందికైతే తెలుస్తుంది. అందుకే నోటిఫికేషన్స్ అనేవి మనకి లేట్‌గా అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. 10,00,000 మార్క్ కూడా దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.